హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ సంబంధించి అయితే కూడా బిగ్ అలర్ట్ అయితే చేశారండి. సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ ఇది ఒక అలర్ట్ అయితే సంబంధించిందండి. సో మీరైతే వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుందండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ పై అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేశారని. సో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి అయితే కూడా ఎక్కువ పెన్షన్స్ అంటే దివ్యాంగులు కానీ మనకు వికలాంగులు కానీ ప్రతి ఒక్కరైతే ఉంటారు కాబట్టి ఆ యొక్క పెన్షన్ సంబంధించి అయితే కూడా మనకు గత ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్రభుత్వం నుంచి కూడా పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క అంటే కేటగిరీకి సంబంధించి ఫోకస్ అయితే చేస్తున్నారండి. మరి ఈ పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో అయితే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు అంటే అక్టోబర్లో అయితే అమలు అయితే అవుతుందని అయితే చాలామంది అయితే అంటున్నారండి. ఇది కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే మనకు దాదాపుగా చూసుకున్నట్టయితే ఏప్రిల్, మే, జూను, జూలై ఇలా అంటే మే నుంచి అంటే మనకు మేలో అయితే ఎలక్షన్స్ అనేది నిర్వహించారు కదా. ఇక జూన్, జూలై నుంచి అయితే 3 నెలల పాటు దాదాపుగా 3 నెలల నుంచి 4 నెలల పాటు అయితే సచివాలయ సిబ్బందుల ద్వారా అయితే కూడా పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా. సో అప్పుడు వారు ఇస్తున్నప్పుడు వారు గ్రహించింది ఏంటంటే చాలామంది అర్హత లేని వారు కూడా అర్హత కలిగించి వారు నకిలీ సర్టిఫికేట్లు అనేది అయితే అంటే డబ్బులు గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్లు అయితే నకిలీగా చేసుకొని వారైతే కూడా ఇప్పుడైతే పెన్షన్ అయితే తీసుకుంటున్నారని అయితే గ్రహించారండి. సో ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వీరైతే ఈ విషయాన్ని పసిగట్టి తొందరలోనే వీరందరికైతే తొలగిస్తాము అని అయితే అంటే వీరందరి నేమ్స్ అన్ని తొలగిస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అంటే మనకు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్లో పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి ఒకవేళ సపోజ్ మనకు 60 years 50 yearsకి సంబంధించి పెన్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, వారికి ఆధార్ కార్డు ద్వారా అయితే కూడా ఓటర్ కార్డు ద్వారా అయితే కూడా పరిశీలిస్తారండి వారు కరెక్టా లేదా అని. లేకపోతే వీరు సచివాలయంలో వీళ్ళ నేమ్ అనేది ఏ విధంగా అంటే వీరికి ఎలా ఎలిజిబిలిటీ పొందారు అనేది అంటే వాళ్ళకి ఐడి అనేది ఉంటుంది కదా, ఆ ఐడి ద్వారా తెలుసుకొని వీరు అర్హులా కాదని అయితే సెలెక్ట్ చేస్తారు, అంటే సెలెక్ట్ చేసుకొని చూస్తారండి. తర్వాత దివ్యాంగులు చూసుకున్నట్టయితే మనకు వీళ్ళు అంటే హాస్పిటల్ సర్టిఫికేట్ అంటే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే వీరు పూర్తిగా అంగవైకల్యం వారు అని నిర్ధారించి సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో వారికి కూడా సర్టిఫికేట్ ఉందా లేదని పరిశీలిస్తారని. ఆ పరిశీలించిన తర్వాతే మనకు పెన్షన్ అనేది అయితే అప్డేట్ అయితే వారికి ఇస్తారని. ఒకవేళ వారికి పెన్షన్ అనేది ఇచ్చే టైంలో చూస్తే కనుక వారికి పెన్షన్ అనేది పెండింగ్ అయితే పెడతారండి. మనకు అక్టోబర్లో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అలర్ట్ అయితే కూడా కొనసాగిస్తారని అయితే చెప్తున్నారండి. అంటే మనకు సెప్టెంబర్లో వచ్చింది కాబట్టి అక్టోబర్లో నుంచి అయితే కూడా ఈ యొక్క పరిశీలన అయితే కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారండి. సో మనకు ఇక వితంతువులు చూసుకున్నట్టయితే వీరు అంటే ఎవరైనా బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే వితంతులు అంటే వారి భార్యలు లేదా భర్తలు చనిపోయిన సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళకి ప్రొవైడ్ చేశారా లేదా, లేకపోతే ముందుగానే తీసుకుంటున్నారా, లేకపోతే ఏవైనా మీకు ఈ పథకాలకు అంటే ఈ పథకానికి సంబంధించి అంటే పెన్షన్ పథకానికి సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా కింద అయితే కూడా 21 కేటగిరీలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే అందుతున్నాయి కదండి. అంటే డప్పు కళాకారులు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, మరియు కుమ్మరి వారు, ఇలా కంసలి వాళ్ళు, ఇలా ప్రతి ఒక్క కేటగిరీకి ఉంటారు కదా పెన్షన్కి సంబంధించి. ఆ యొక్క కేటగిరీకి సంబంధించి వీరు అర్హులా కాదా అనేది ప్రతి ఒక్కరిని అయితే పరిశీలించిన తర్వాతే వారికైతే పెన్షన్ అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా అనర్హులుగా ఉంటే కనుక వారికైతే పెన్షన్ అయితే కట్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో మీరైతే ఎవరైనా అర్హులు ఉండి కూడా అంటే అర్హులు ఉంటే కనుక మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది అయితే దగ్గరైతే ఉంచుకోండి. మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఫేస్ అథెంటికేషన్ ద్వారా పెన్షన్ అయితే ఇస్తారు కాబట్టి మీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క అంటే రేషన్ కార్డుకి సంబంధించి లేదా పెన్షన్ కార్డు అనేది కూడా ఉంటుంది కదా, ఆ యొక్క పెన్షన్ కార్డు అయితే దగ్గర ఉంచుకోండి. ఆ యొక్క పెన్షన్ కార్డు రాకుండా ముందు మీరు ఏవైతే సర్టిఫికేట్స్ సచివాలయంలో వాలంటీర్స్కి ఇచ్చింటారో ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా దగ్గరైతే ఉంచుకోండి. సో ఇదండి మనకు ఏపీలో పెన్షన్కి సంబంధించి బిగ్ అలర్ట్. ఇది చాలామందికి అయితే తెలియట్లేదు. మనకు ఇప్పుడు వస్తుంది, మనకు నకిలీగా అయితే కూడా వస్తుంది, నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది అని అయితే అంటున్నారు. సో ఇదేంటంటే ప్రభుత్వం అనేది ఒక కోణంలో ఆలోచిస్తుంది కాబట్టి మనకు ఒక్కొక్క మంత్కి చేంజెస్ అయితే తీసుకుంటుంది కాబట్టి మనకు కొద్దిగా చేంజ్ అంటే కొద్దిగా ఫుల్ఫిల్ అవ్వడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి పెన్షన్కి సంబంధించి అయితే కూడా ఇప్పుడు అలర్ట్గా అయితే చేసింది కాబట్టి ఇక సచివాలయం సిబ్బందుల ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే వాలంటీర్స్ని అయితే నియమించవచ్చు. ప్రస్తుతానికైతే మనకు ఫ్లడ్స్ అనేది విజయవాడలో జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క
వాటర్ ప్రభావం వల్ల ఇంకా కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికైతే ఈ యొక్క వార్త అయితే వస్తుందండి. అంటే నకిలీగా ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికైతే నిలిపివేస్తాం నెక్స్ట్ మంత్ సంబంధించి పెన్షన్ అయితే కూడా చెప్పారండి. సో ఇదండి పెన్షన్ సంబంధించి అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వీడియో అయితే చూడడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా యూట్యూబ్కి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్ రావాలైతే మీరు సెట్టింగ్స్లో నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అంటే ఈ వీడియోనే కాదండి, మీరు ఏవైనా కానీ మీరు ఏమైనా ఇంతకుముందు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఆ వీడియోస్ అయితే రావండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ అయితే ఆన్లో చేసుకుంటే కనుక నా వీడియోస్ అనే కదండి వేరే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో కంపల్సరీగా యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కూడా మీ మొబైల్లో సెట్టింగ్స్లో అయితే యూట్యూబ్కి సంబంధించి అయితే కూడా నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.